హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మన ఛానల్లో ఓన్లీ చికెన్ కర్రీ అండి. టమాటో గ్రేవీ ఏం లేకుండా తక్కువ గ్రేవీ అండ్ చికెన్ ఫ్రై లాగా కొంచెం వెరైటీగా ఉండే కర్రీ అండి. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మేము మా ఇంట్లో అయితే చికెన్ కర్రీని ఇలానే ప్రిపేర్ చేస్తాం. సో ఈ కర్రీని ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. దానికోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి తగ్గట్టు ఒక పెద్ద ఆనియన్ ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలాగే 3 పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి. నేను చికెన్ అయితే శుభ్రంగా కడుక్కొని దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అలాగే కొంచెం నిమ్మరసం, అలాగే కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నా అండి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని నేను ఈ కర్రీ కోసం అయితే ప్రెషర్ కుక్కర్ని వాడుతున్నాను అండి. కుక్కర్ వేడయిన తర్వాత ఆయిల్ వేసుకున్నా అండి. సో ఇది చికెన్ కర్రీ కాబట్టి అంటే నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. 2 లవంగాలు అలాగే ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత 2 యాలకులు, 2 బిర్యానీ పువ్వు కూడా వేసుకుని ఒక 2 అలాగే ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఒక 2 నిమిషాలు పాటు ఫ్రై చేసుకున్నామండి. మనం ముందుగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరపకాయలు కూడా కలర్ చేంజ్ అయిన పాటు ఫ్రై అయిన తర్వాత మనము ఇలాగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉల్లిపాయలు కలర్ మారే వరకు అంటే మినిమం 70% కుక్ అయ్యేంత వరకు కూడా వీటిని ఆనియన్స్ని అయితే పచ్చివాసన పోయే వరకు కూడా మనం వేయించుకోవాలండి. ఇలాగా మనకి కలర్ మారిన తర్వాత చూసారు కదా 70% అయితే మనకి కుక్ అయిపోయినాయండి ఆనియన్స్. ఇప్పుడు మనం ముందుగా ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను అండి. సాల్ట్ ఆల్రెడీ చికెన్లో వేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకుంటున్నాను అండి. వీటిని కూడా ఒకసారి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనము 1.5 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అండి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను అండి. మీరు ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ అంటే చికెన్ ఎక్కువ తీసుకుంటే కనుక 2 టేబుల్ స్పూన్ కంప్లీట్గా తీసుకోండి. నేను హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేను 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూస్ చేశాను అండి. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకుని దీన్ని శుభ్రంగా ఆనియన్స్లో కలుపుకొని ఒకసారి కంప్లీట్గా కర్రీని అయితే మొత్తం కలుపుకొని దీంట్లో అయితే చికెన్లో మనం ఫస్ట్గా ఏ మసాలాలు అవి వేయకుండా ఒక 2 నిమిషాల పాటు ఇలాగ కుక్కర్ని విజిల్ పెట్టకుండా నార్మల్గా కవర్ చేసుకుని చికెన్ అయితే ఉడికించుకోవాలండి. మనం చికెన్లో వాటర్ వేయకపోయినా దాంట్లో ఉన్న వాటర్ చూసారు కదండి ఇలాగా రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ ఇంకిపోయే వరకు అంటే ఒక 3-4 నిమిషాల పాటు ఈ చికెన్ అయితే ఆ చికెన్ రిలీజ్ అయిన వాటర్లోనే బాగా మగ్గపెట్టుకోండి. ఇలా మగ్గపెట్టుకోవడం వల్ల మనం ఆయిల్లో అలాగే చికెన్ని కూడా ఇలాగా చికెన్ వాటర్లో వేయడం వల్ల మన చికెన్ ముక్కలు అనేవి ఫ్రై లాగా బాగా అవుతుందండి. సో టేస్ట్ అంతా కూడా మనం ఆ వాటర్లో మనం చికెన్ ముక్కలు మగ్గించుకునే దాంట్లోనే ఉంటుందండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం అలాగే చికెన్ మసాలా కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్లో నుంచి ఆయిల్ మనకి పైకైతే వస్తుందన్నమాట. సో ఇప్పుడు వీటిని ఒకసారి కలయి పెట్టుకుని దీంట్లోకి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి. ఇలాగ కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. చికెన్ కాబట్టి మనకి వాటర్ అయితే ఎక్కువ పట్టదు. అలాగే మనకి చికెన్ వాటర్లో ఆల్రెడీ మనము ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ వాటర్ అయితే పట్టదండి. ఇలాగా చికెన్లో వాటర్ వేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని నేను 3 విజిల్స్ వరకు వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసానండి. సో ప్రెషర్ పోయిన తర్వాత చూసారా కొంచెం అయితే వాటర్ అయితే ఉంది. సో కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆ ఉన్న వాటర్ అంతా కూడా మనము మగ్గించుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చికెన్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. అలాగే ఫ్రై చేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.